దాంట్లో మనము మేడం దగ్గర నుంచి ఇవన్నీ చూస్తూ పరిశీలిస్తూ మనం కూడా పై స్థాయిలోకి వెళ్ళాలన్నమాట. దైవ సామ్రాజ్యాలకు వెళ్ళాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. ఈ నాకు కూడా నిన్ననే నాకు రిజర్వేషన్ అయిపోయింది. పుత్తూరు నుంచి సుమారుగా ఒక 37 మంది వచ్చామన్నమాట ధ్యాన మహాయాగానికి. మేడం రిజర్వేషన్ అయిపోయిన తర్వాత చెప్పారు, ఇట్లా 28 ఉంది రండి అనేసి. మా పాప మా మనవరాలు వాళ్ళందరూ బుక్ చేశారు. వాళ్ళతో వెళ్ళాలమ్మా నేను, వాళ్ళిద్దరికి తెలియదంటే అదంతా కాదమ్మా మేడం, మీరు రావాలి, 28 ప్రోగ్రామ్ పాల్గొనాలి, అదంతా నాకు తెలియదనేసి రాత్రి 11 గంటలకు ఫోన్ చేశారనమాట. అరగంట సేపు మాట్లాడినారు. నాకు అనిపించింది అంతటి మేడం దగ్గర అరగంట సేపు అడిగించుకోవాలనా అని. మరుసటి రోజే ఆ టికెట్ క్యాన్సిల్ చేశాను. నాది 27 బుక్ చేసిన టికెట్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ 28కు మళ్ళీ కొత్తగా టికెట్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా అవకాశం చూడండి, ఎప్పుడు కూడా అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి, జారి విడుచుకోకూడదు. ఇంతమంది బంధువులు, వీరందరూ కూడా బంధువులు అనమాట, ఎవరు కూడా కొత్త వాళ్ళు కాదు. అటువంటి ఏకత్వాన్ని మేడం ఈ శాస్త్రం స్థాపించడం, ఈ ఏకత్వాన్ని తీసుకురావడము, మన పత్రికలు జరుగుతుంది, మనం నేర్చుకునే వాల్యూస్ ఇవన్నీ కూడా మనల్ని పై స్థాయికి తీసుకువెళ్తాయి. అలాగే ఈ ఆశ్రమానికి నాకు 25,000 రూపాయలు ఇస్తున్నాను. దాన్ని మేడం తొందరలోనే చేరుస్తాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా మేడం గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్లీ. భోంచేయండి ఫ్రెండ్స్. ఇస్తాను సార్కి ఇస్తాను. ఏదో పాయింట్ చెప్పండి, పోయింది. ఇప్పుడు సతీష్ గారి సందేశం తీసుకుందామండి. అద్భుతమైన శాఖాహార ర్యాలీస్ అంటే సతీష్ గారు. లేడీస్లో కోగడపల్లి లక్ష్మి గారు అనేది నాకు తెలుసు ఫస్ట్ నుండి. తర్వాత సతీష్ గారు కూడా పరిచయం అయ్యారు. అప్పుడు ధ్యాస పెడితే సతీష్ గారు కూడా అదే వేగంతో వెళ్తూ ఉన్నారు. తన సందేశం తీసుకుందాం, తన మాటల్లో విందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, ఈ కార్యక్రమం నిర్వహించిన శోభా మేడంకి, ఇక్కడికి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. డియర్ ఫ్రెండ్స్, పీపీజీ ప్రాజెక్టు ఒక అద్భుతం. నేను 2022లో అనుకుంటా 3 పిరమిడ్స్ ఒకే రోజు ఓపెన్ చేశారు. ఆ రోజు మేము ర్యాలీ చేసాం మల్లేపల్లిలో. తర్వాత అదే కారులో ఫాలో అయ్యాం. 3 పిరమిడ్స్ ఓపెనింగ్ ఉన్నాయంట హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ మేము ఫాలో అయ్యాము. 3 పిరమిడ్లకి వెళ్ళాం. పండిత పత్రి గారు, శోభా మేడం, మా పరిమళ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి చేశారు. తర్వాత అప్పుడు ఒక మాస్టర్ పరిచయం అయ్యాడు, మన నాయుడు గారు. ఆయన పాంప్లెట్ తీసుకున్నాడు నా దగ్గర. అప్పుడు తిరుమలనాథ పిరమిడ్ అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉండేది. ఆ పాంప్లెట్ తీసుకున్నాడు. తీసుకొని ఆయన ఫ్రెండ్ అయ్యాడు నాయుడు గారు. నాకు పీపీజీ అనగానే నాయుడు గారు గుర్తొస్తారు ఫస్ట్. తర్వాత శోభా మేడంని గమనిస్తూ ఉంటే మనం ఎంతగానో నేర్చుకోవచ్చు. ఎంతో టైం సెన్స్ పంక్చువల్గా నేను చాలాసార్లు ఆఫీస్కి కూడా వెళ్ళా. మేము సాగర్లో తిరుమలనాథ పిరమిడ్ అని మహాక్షేత్రం, అది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు డొనేషన్ కోసం వెళ్ళాము. మేడము డొనేట్ చేశారు 50,000. తర్వాత మళ్ళీ వెళ్ళాం, పర్సనల్గా కూడా డొనేట్ చేశారు. తర్వాత మేము ఒక 3 months బ్యాక్ మళ్ళీ మేడంని కాంటాక్ట్ చేశాను. నాగార్జున సాగర్లో ఒక అద్భుతమైన పిరమిడ్, సాగర్ డ్యామ్కి జస్ట్ 100 అడుగుల దూరంలో పిరమిడ్ కడుతున్నాం. శ్రీనివాస్ గారు దానికి ఓకే, ఆయన మాస్టర్ అనమాట, పిరమిడ్ మాస్టరు శ్రీనివాస్ గారు, జగడాల శ్రీనివాస్ గారు. సో ఆ పిరమిడ్ డొనేషన్ కోసం వెళ్తే పీపీజీ మెంబర్గా ఉన్నాం కదా, అయితే ఆవిడ 50,000 డొనేట్ చేశారు. సాగర్ డ్యామ్కి 100 అడుగుల దూరంలో, కోతవేడి దూరంలో మరి ఎత్తిపోతల నాగార్జున సాగర్ డ్యాము, అనుపు, నాగార్జున కొండ, వీటన్నిటికీ సెంటర్ పాయింట్లో ఈ అద్భుతమైన పిరమిడ్ వచ్చింది. 15x15 పిరమిడ్ ధ్యానాశ్రమం. దాని పేరు పత్రిజీ పిరమిడ్ ధ్యానాశ్రమం. మరి మేడం గారిని ఆహ్వానించాము. ఆ పిరమిడ్కి ఒక స్పెషల్ మాస్టర్ వచ్చి మరి ఈ పిరమిడ్ ఓపెన్ చేయాలని అనుకున్నాను. మరి శోభా మేడం డేట్ తీసుకున్న మేడం వచ్చారు. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ మేడం. అందరూ మేడం దగ్గర మనం అందరూ నేర్చుకుందాం. అలాగే పల్నాడు నల్గొండ జిల్లా తరఫున ఈ పిరమిడ్ హెడ్ క్వార్టర్స్లో నిర్మాణంలో మేము కూడా భాగస్వామ్యం వహిస్తాము. మేడంకి చెదుడు వదుడుగా ఉంటాం. తన్మందన్ మా సహకారాలు అందిస్తామని సవినయంగా తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని మేడం ఎంతో ప్రేమగా పిలిచారు. 1 month బ్యాకే పిలిచారు. సో నాకు అదే గుర్తొస్తూ ఉంది. 28వ తారీఖుని గుర్తుపెట్టుకున్నా.
సో థ్యాంక్ యూ మేడం ఫర్ ఆల్ యువర్ ఇన్విటేషన్ అండ్ గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ. గట్టిగా సతీష్ గారిని, శ్రీదేవి మేడం వాళ్ళ మెసేజ్ అద్భుతమైన మీరు అందుకే ఇంకా చూస్తున్నాయి. ఓకే, ఒకసారి అభినందిద్దామండి. నల్గొండ నాగార్జున సాగర్. ఇప్పుడు రమా మేడం గారు మాట్లాడతారు. ఆమె సందేశం తీసుకున్నాం. మన ఆధ్యాత్మిక గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి నా ఆత్మ ప్రణామాలు. మరి వేదికను అలంకరించినటువంటి అట్లాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. నా పేరు నాగరమాదేవి. నా ధ్యాన ప్రవేశం 2004 నవంబర్ 14. నేను తెలుగు పండిట్గా పనిచేస్తూ ఉండేదాన్ని. మరి ఆ సమయంలో వెతుకులాట్లో ధ్యానం దొరికింది. మరుసటి రోజు నుంచే నేను ధ్యానం ప్రచారంలో ఉన్నాను. మరి నాకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తెలుగు పండిట్గా పనిచేస్తూ ఉన్నాను. సెలవులు అన్నీ కూడా ధ్యాన ప్రచారానికి వాటికే ఉపయోగిస్తూ అంతా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పూర్తిగా ధ్యాన ప్రచారంలోనే ఉన్నాము. మరి ఒక్కొక్క ప్రాంతం చొప్పున తీసుకుంటూ చేస్తూ 2012లో ధ్యాన జగత్తులో లక్ష్యంగా ఈ భూమి మీద నేను కూడా ఒక చిన్ని ప్రాంతాన్ని లక్ష్యంగా తీసుకుందాం అనుకున్నాను. విజయవాడ నుంచి ఏలూరుకి నేషనల్ హైవే మీద 55 కిలోమీటర్ల దూరం జనవరిలో మొదలుపెట్టి డిసెంబర్కి పూర్తి చేయాలనుకున్నాను. 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు ప్రక్కల ఉన్నటువంటి హైవేకి రెండు ప్రక్కల ఉన్నటువంటి గ్రామాలు మొత్తం పూర్తి అయిపోయినాయి. అవి ఒక 3 మండలాలు అయ్యాయి. అయితే పత్రిగారు నాకు గన్నవరం మండలం పూర్తి చేయమని సార్ ఆదేశం. అందుచేత నేను 2 సంవత్సరాల క్రితం జాబ్కి రిజైన్ చేసి, ఎందుకనంటే ధ్యానము ద్వారా నేను తెలుసుకున్నటువంటి విషయాలని నేను ఈ భూమి మీద ఎంతకాలం ఉంటానో అన్నది ఒక అంచనా, సుమారుగా ఒక అంచనా నాకు వచ్చేసింది. కాబట్టి నేను ఇంకా ఉద్యోగంలో ఉండకూడదు అని అనుకుని జాబ్కి రిజైన్ చేసేసి నా లక్ష్య సాధన కోసం నేను విజయవాడని విడిచిపెట్టేసి గన్నవరానికి వచ్చేసాను. నా భర్త వెళ్ళిపోయారు. నాకు సంతానం లేదు, ఆస్తి కూడా లేదు. కాకపోతే ఉన్నది ఒక ధైర్యము, ధ్యానము. దీంతో నేను చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే ఈ గన్నవరంలో బలోపేతం చేద్దామని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్న సమయంలో మనకు 5 సెంట్ల స్థలాన్ని డొనేట్ చేశారు. మరి ఇప్పుడు అక్కడ పిరమిడ్ నిర్మిస్తున్నాం. మీతో నేను మాట్లాడి ఉన్నాను. మేడంతో మాట్లాడటం అంటే మరి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు అసలు ఆవిడ ఎలా మాట్లాడతారో ఏమో అని అనుకున్నాను. కానీ అసలు ఆ ఉద్యోగ జీవితానికి ఈ ధ్యాన జీవితానికి అసలు సంబంధం లేదు. అంతటి ఆత్మీయతతో దాదాపుగా నాతో ఒక అరగంట కూడా కాదు, 1 గంట మాట్లాడి ఉండవచ్చు. అంత చక్కటి సపోర్ట్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, ఈ రోజున రాజకుమారి మేడం వలన నేను ఇక్కడికి వచ్చాను. నిన్ననే కడతానికి వచ్చాను. రేపు మార్నింగ్ బయలుదేరాలనుకున్నాను. ఈరోజు ఇక్కడికి మేడం ద్వారా నేను వచ్చాను. భూమి మీద లక్ష్యాలు ఎలా ఉంటాయి, అసలు ఆ లక్ష్యం తీసుకున్న తర్వాత దానికి మనం గనక కమిట్ అయి అంటే నిస్వార్థంగా మనం చేస్తూ ఉన్నప్పుడు ఎంతెంత మంది దానికొచ్చి ఆకర్షింపబడి ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకుని మేడం ఇప్పుడు నాకు అర్థమైంది. చాలా 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 అద్భుతం మాస్టర్స్. ధ్యాన జీవితం ఏమీ తేలికైనటువంటి విషయం కాదు. మరి ఇంత ప్రాజెక్ట్ని ఇన్ని చోట్లకి ఇంతమందిని మరి ఆమె ఆహ్వానిస్తూ ఇంతమందిని కలుపుకుని మరి ఇన్ని పిరమిడ్లని భూమి మీదకి తీసుకుని రావాలనేటువంటి సంకల్పం చూసారా, అది చాలా 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 గొప్పదండి. ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. అయితే మేము కూడా మరి ధ్యాన జగత్ కాబట్టి ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ఎట్లాగే శాఖాహార జగత్తుకి ర్యాలీలు చేస్తూ ఉన్నాం. మరి పిరమిడ్ జగత్ వచ్చేటప్పటికి నేనేం చేయాలి అని అనుకున్నాను. నా ఆప్తులు అంటే ధ్యాన మిత్రులు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు నేనేం చేయగలను అని 2 రోజులు తీవ్రమైన ఆలోచన చేసినప్పుడు నాకు వచ్చినటువంటి ఆలోచన డివైడర్స్ మీద పిరమిడ్స్ పెట్టమని. అప్పుడు హైవే వాళ్ళతో, పోలీస్ వాళ్ళతో, మరి అట్లాగే ఎమ్మెల్యేలతో వీళ్ళందరి ద్వారా మేము డివైడర్స్ మీద పిరమిడ్స్ పెట్టడం జరిగింది. అది వాళ్ళు చాలా నెలలో 25 రోజులు స్పాట్ డెడ్ అయ్యేటువంటి ప్లేసుల్ని మనకి
ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు మన వెంట పడుతున్నారు, వీళ్ళ పీడ వదులుచుకోవాలంటే అటువంటి ప్లేస్ ఇస్తే కనుక వీళ్ళు ఇంకా మన వైపు చూడరని వాళ్ళు అనుకున్నారు పాపం. అది పెట్టిన వెంటనే అక్కడ యాక్సిడెంట్స్ తగ్గిపోవడం జరిగింది. ఆ తర్వాత ఏలూరు రోడ్లో ఒక 60 పిరమిడ్లు పెట్టాం, బందర్ రోడ్లో 60 పిరమిడ్లు పెట్టాం, హైదరాబాద్ రోడ్లో దాదాపుగా 150 పిరమిడ్లు పెట్టాం. ఇటీవలే ఒక ఏసీపీ గారు కొత్తగా ఛార్జ్ తీసుకున్నారు. ఆయన రిపోర్టు యాక్సిడెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయని రిపోర్ట్స్ తీసుకుంటే పిరమిడ్స్ పెట్టిన దాకా అంటే ఇబ్రహీంపట్నం దాకా యాక్సిడెంట్స్ లేవు, ఆ తర్వాత యాక్సిడెంట్స్ ఉన్నాయని ఆయన వండరాయి అప్పటికప్పుడు జీప్ వేసుకుని రోడ్డు మీదకి వచ్చేసారంటండి. అసలు ఎందుకు ఇక్కడ యాక్సిడెంట్స్ ఉన్నాయి, ఆ ప్లేస్ లో ఎందుకు లేవు అని చూస్తే ఇక్కడ పిరమిడ్స్ ఉన్నాయంట. ఆయనకి 2009లో ఆయన గురువు డివైడర్స్ మీద పిరమిడ్స్ పెట్టమని చెప్పాట. పోలీసు వాడిని నేను పెడితే ఏం బాగుంటుందని పెట్టలేదంట. ఇప్పుడు రోడ్డు మీద డాన్స్ చేయాలని అనిపించింది అంటండి ఆయనకి. ఆయన వెంటనే ఇబ్రహీంపట్నం సిఐ గారికి కాల్ చేసి ఇప్పటికిప్పుడు నువ్వు రమ్మంటే ఆయన రోడ్డు మీదకి వచ్చాడు. వస్తే నీ ఏరియాలో ఎందుకు యాక్సిడెంట్లు లేవో నీకు తెలుసా అంటే తెలియదు అన్నట్టు. చూడు అక్కడ పిరమిడ్స్ పెట్టారు, ఎవరు పెట్టారు అంటే నేను ఛార్జ్ తీసుకుని 10 నెలలు అయింది, రోడ్డు మీదకి నేను వస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను, కానీ పిరమిడ్స్ ఏంటో నాకు అసలు నా దృష్టిలోకి రాలేదు అంటే 18 రోజులకి మమ్మల్ని వెతుక్కున్నారండి. వాళ్ళ ఎంక్వైరీలో 18 రోజులకి మమ్మల్ని కనుక్కొని ఏసీపీ గారు వాళ్ళు ఏ సమయాన్ని వచ్చినా సరే వాళ్ళని వెయిట్ చేయించకుండా లోపలికి పంపించమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి ఇబ్రహీంపట్నం నుంచి దొనబండ దాకా మీరు నాకు ఇమ్మీడియట్ గా పెట్టమంటే 55 పిరమిడ్లను పెట్టేశాం మేడం. ఇప్పుడు జనవరిలో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తము ఒక మీటింగ్ పెట్టుకుని ఇక మొత్తం ఎక్కడెక్కడ కావాలో ఆ పిరమిడ్స్ అన్నింటినీ మనకి పర్మిషన్స్ ఇస్తామన్నారు. అది పిరమిడ్ జగత్తులో అది కూడా ఒక భాగం. రెండోది పొలాల్లో పిరమిడ్లను పెట్టడం అనేది కూడా ఇప్పుడు నేను తీసుకోవటం అన్నది జరుగుతుంది. ఒక ఎకరానికి 12 పిరమిడ్లని 2x2 పిరమిడ్లు చాలా ఈజీ. ఒక్కొక్క పిరమిడ్ 250 రూపాయలే అవుతుంది. అలా చేసినప్పుడు అక్కడ పంట పొలాల్లో అసలు ఇంకా అద్భుతంగా పండుతుంది, ఇక కలుపు మొక్క ఉండదు, చాలా బాగుంటుంది. కాబట్టి అదొకటి తీసుకుంటున్నాం. మరి ఇప్పుడు ప్రధానంగా ఈ గన్నవరంలో పబ్లిక్ పిరమిడ్ అండి ఇది. ఈ పబ్లిక్ పిరమిడ్ కి మేడం మనకి పిల్లర్స్ దాకా వచ్చింది మేడం, నిర్మాణం జరుగుతూ ఉంది. మరి మేడం నాకు 50,000 రూపాయలు పిరమిడ్ స్ట్రక్చర్ పెట్టగానే నేను పంపిస్తానని చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు ఇంతమంది ఇన్ని చోట్ల మీరు విరాళాలు ఇచ్చి చేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరినీ ఆ పిరమిడ్ కి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. గన్నవరం ఎయిర్పోర్ట్ కి 3 కిలోమీటర్ల దూరం, రైల్వే స్టేషన్ కి 1 కిలోమీటర్ దూరం. మరి ఇప్పటిదాకా నా నోటీస్ లోకి వచ్చింది ఏంటంటే ఎయిర్పోర్ట్ కి వచ్చినప్పుడు 4-5 గంటల సేపు వెయిటింగ్ ఉంటుందంట ఎయిర్పోర్ట్ లో. అప్పుడు మీ పిరమిడ్కి వచ్చి మేము ధ్యానం చేసుకోవచ్చు అని మాకు ఇప్పటికే తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ పిరమిడ్ నిర్మాణానికి కూడా మీ అందరి యొక్క సహకారాన్ని నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఇది ఈ పీపీజే ట్రస్ట్ ద్వారా భూమి మీద అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో పిరమిడ్లు రావాలని మేడం యొక్క కృషి ఇంతమంది కాదు ఇంకా ప్రతి చోట కూడా వచ్చేస్తాయి మేడం, ఆఫీసులు వచ్చేస్తాయి, మీకు పూర్తి సహకారం వస్తుంది. అందరం కలిసి మనం ఈ భూమండలాన్ని స్వర్గధామంగా చేసేసుకుందాం. మరి నాకు ఇంతటి మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, ఒక చిన్న అనౌన్స్మెంట్. భోంచేసి వెళ్ళిపోయే వాళ్ళందరూ మన ప్రధాన కార్యాలయ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడ రిసిప్ట్ బుక్లు ఉన్నాయి, అవకాశం ఉన్న వాళ్ళందరూ తీసుకుని విరివిగా విరాళాలు మనం తరఫు నుంచి కలెక్ట్ చేసి మేడం గారు ఇచ్చిన అకౌంట్ నెంబర్లో డిపాజిట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు. మర్చిపోకుండా బుక్స్ తీసుకుని వెళ్ళడం ఒకసారి గుర్తు చేసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఇప్పుడు లావణ్య మేడం నిజామాబాద్ చాకిరియాల మండలం, తన సందేశం తీసుకుందామండి. ఈ మేడం గారిని కూడా నేను మీరు ట్రస్టీగా ఉంటారని అడగడం జరిగింది. ఉంటాను మేడం అని చెప్పారు. ఒకటే మాట అడిగాను, ఒకటే బుల్లెట్. ఓకే, తన సందేశం తన నోటి ద్వారా విన్నాం. ముందుగా నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి, అలాగే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, అలాగే ఈ ఆధ్యాత్మికంగా ఎదగడానికి నాకు పంపించిన నా పిల్లలకు, నా భర్తకు శతకోటి వందనాలు. మాస్టర్స్,
ఫస్ట్ నాకు నేనున్న జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో నవనాథ కమిటీలో మెంబర్స్గా ఉంటారని నాకు అడిగారు. అక్కడ ఎందుకో నాకు నచ్చలేదు, నాకు ఉండాలని అనిపించలేదు. లేదు సార్, నేను నా సేవ ఏంటో నేను చేసుకుంటూ పోతాను, నేను ఎక్కడ ట్రస్టీగా అవసరం లేదు, నేను ఉండను అన్నాను. కానీ ఎందుకో మేడం మీరు ట్రస్టీగా ఉంటారంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే మేడం ఉంటానని అన్నాను. ఎందుకంటే మేడం సేవ అలా ఉంది. మేడం ఏది చేస్తూ పోతుంటే కానీ ఏది చెప్పుకోదు, నిస్వార్థమైన సేవ చేస్తుంది. నేను చేస్తున్నా నాది అనేది అహం లేకుండా మేడంలో నేను చాలా ప్రేమతత్వము ఎంతో ఇస్తుంది, కానీ ఆ ఇచ్చేది ఏది చెప్పదు. ఈ భూమి కాకుండా ఈ డొనేషన్గా ఈ స్థలంగా కూడా ఇంకా వేరే కూడా ఇస్తుంది, కానీ అది ఏది చెప్పదు, మాకు తెలుసు. కాబట్టి మేడం ఏది చెప్పినా ఏది చేస్తున్నా నేను దాన్ని నో అనకుండా నేను ప్రతి ఒక్కరు చేస్తూ పోతూ ఉంటానని చెప్పాను. అలాగే మా నిజామాబాద్ జిల్లాకు మా పిరమిడ్స్ యొక్క దత్తత ఇవ్వడం జరిగింది. నేను ప్రతి ఒక్కరిని వచ్చిన వాళ్ళని నేను చూసుకుంటూ వారితో నేను ఈ ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్లో తోడ్పడడానికి వాళ్ళతో పాటు వాళ్ళు ప్రచారానికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను దానికి ఒప్పుకున్నాను. నా వంతుగా దీనికి 11,111 రూపాయలు ఆల్రెడీ వెంటనే కొట్టేశాను. థ్యాంక్ యూ మాస్టర్స్. మన వంతుగా ఎంత అయితే అంత ఇవ్వగలిగితే మనం ఇవ్వగలగాలి, లేకుంటే డొనేట్స్గా చేయించవచ్చు. ఇక్కడ డొనేట్స్ బుక్స్ ఉన్నాయి. మళ్ళీ మనకు అవకాశం దొరకదు. ఇది మొత్తము ప్రపంచంగా ఈ ఆశ్రమం అనేది అంత మొత్తానికి మధ్యలో ఇక్కడ హైదరాబాద్లో పెట్టారు. కాబట్టి దీనికి ఎందుకంటే నేను శక్తిస్థల్లో సేవ చేస్తున్నాను. శక్తిస్థల్లో డొనేట్స్ చేయడానికి ఎంత అవకాశం ఉంటుంది దానికి కూడా ఇవ్వండి. ప్లస్ ఇది కూడా ఆశ్రమము. ఇది ఏ ఆశ్రమం అంటే పిరమిడ్ జగత్కు ఆశ్రమము. ఈ ప్రతి ఒక్కరు ఎన్ని చోట్లకు వెళ్ళొచ్చినా కానీ లాస్ట్కి రావాల్సింది మళ్ళీ ఇక్కడే. కాబట్టి పిరమిడ్ జగత్ ఇక్కడికి దీనికి ఆశ్రమానికి ప్రతి ఒక్కరు మన వంతుగా ఎంత వీలైతే అంత చేయండి. చేయలేని వాళ్ళు బుక్స్ తీసుకుపోయి డొనేట్ చేయించండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ డియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. బంగారుపాళ్యం రోహిణి లక్ష్మి గారు, ప్లీజ్ కమాన్ టు ద డయాస్. మీ సందేశం మేడం. ఏది రోహిణి లక్ష్మి మేడం ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి వస్తారు. ఆ టీం అందరూ కూడా రండి. రోహిణి లక్ష్మి గారి సందేశం 2 నిమిషాలు తీసుకుందామండి. ముందుగా వెళ్ళే వాళ్ళు ఎవరున్నా కూడా రండి. బంగారుపాళ్యం టీము ప్రభాకర్ గారు, వరలక్ష్మి గారు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. 2 నిమిషాలు మేడం. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, ఆధ్యాత్మిక విద్య నేర్పించినటువంటి గురుదేవులైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గురువు గారి పాదపద్మములకి ఆత్మ ప్రణామాలు. అద్భుతమైనటువంటి ఆశయ సాధన అయినటువంటి లక్ష్యాలైనటువంటి గురువు గారిది మెయిన్ లక్ష్యమైనటువంటి పిరమిడ్ జగత్లో భాగంగా మన శోభారాణి మేడం గారు అద్భుతంగా ఈ లోకంలో ఎంతో అద్భుతమైనటువంటి ఈ ప్రాజెక్ట్ని తీసుకున్నారు. మరి మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి మేడం గారితో పాటు మనందరికీ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మనకందరికీ కూడా అవకాశం కల్పించారు. కాబట్టి మనమందరం కూడా మేడం గారికి కృతజ్ఞతలు తెలుసుకోవాలి. మరి ఈ పీపీజే అనేది మాకు ధ్యానం వచ్చిన కొత్తల్లో ఈ ధ్యానం గురించి, ఈ సెంటర్స్ గురించి తెలుసుకోవాలన్న ఒక అభిలాషలో నేను మా సారు పిరమిడ్స్ వెంబడి వెళ్తూ ఉంటే చాలా వరకు చాలా పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టారండి. ఆ పిరమిడ్లన్నీ మెయింటెనెన్స్ చేయలేక క్లోజ్ చేయబడినాయి అన్నమాట. అవి చూసినప్పుడు ఒక బాధ అనిపించేది. ఇదేంటి పిరమిడ్స్ కట్టారే, పిరమిడ్స్ ఎందుకు క్లోజ్ చేశారు, దీన్ని అద్భుత శక్తి అని చెప్తున్నారు, ర్యాలీల్లో 3 శక్తి అని అంటున్నారు, కానీ ఇదేంటి ఇలా అయిపోయినాయని ఒక బాధ అనేది లోపల వచ్చింది. సో అప్పుడు అక్కడ కొంతమందికి వెళ్ళి మోటివేట్ చేసి ఆ గ్రామాల్లో చెప్తే, 1 రోజు చేస్తామా 2 రోజులు చేస్తామా, రోజు వాళ్ళు వచ్చి కూర్చోవాలంటే వాళ్ళు మోటివేట్ చేయలేం కదా. అంటే అది చేయడానికే కదండి ఈ యొక్క అద్భుతమైనది చేస్తున్నామనేసి
అక్కడ చాలా వరకు చంద్రగిరి మండలం ఆ పక్కనంతా కూడా మోటివేట్ చేసి అక్కడ క్లోజ్ చేసినటువంటి దాన్ని 2-3 చోట గ్రామాల్లో మాట్లాడి వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగా అదే గిఫ్ట్ నాకు మా మండలంలో బంగారుపాలెం మండలంలో పత్రి గురువు గారు నాకు కల్పించారు. మా గ్రామంలో కూడా మా మండలంలో బ్రహ్మశ్రీ పత్రిది పిరమిడ్ ధ్యాన ఆశ్రమం 30కి 30 2.5 కోట్లు పెట్టి ఒక స్వామీజీ అద్భుతమైనటువంటి పిరమిడ్ ధ్యాన ఆశ్రమాన్ని అద్భుతమైనటువంటి ప్రకృతిలో నిర్మించారు. ఆ నిర్మించినటువంటి వయోవృద్ధత్వంతో మాతృసేవ కోసం ఆయన వల్ల కాలేదు అన్నప్పుడు పత్రి సారు ఆ ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు దీన్ని నేను చేసుకోలేకపోతున్నాను, మాకేమైనా అవకాశం ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నాము అంటే స్వామీజీ ద్వారా ఎవరికైనా వచ్చే వాళ్ళకి త్వరలో వస్తారన్నప్పుడు ఏర్పడినటువంటి అద్భుతమైన టీమే ఈ బంగారుపాలెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అన్నమాట. సో అలా అప్పుడు అనుకున్నాం, మనము పిరమిడ్సే కట్టేది కాదు, కట్టేసిన పిరమిడ్ని కూడా డెవలప్ చేసే అద్భుతమైనటువంటి అవకాశము మనం ఉపయోగించుకొని ఆ పిరమిడ్స్ని ఇంకా అద్భుతంగా మనం తయారు చేయాలా అన్న దృఢ సంకల్పంతో దాన్ని ప్రతి గ్రామానికి మోటివేట్ చేసి ఆ పిరమిడ్ని ఉపయోగించుకొని సరౌండింగ్లో చాలా వరకు పిరమిడ్స్ వచ్చిన అవకాశాలు ఎక్కువగా వచ్చాయన్నమాట. కాబట్టి మనం పిరమిడ్ కట్టడం కాదు, అది నిరంతరము అది ప్రయోజనంలోనే ఉండాలనే ఒక ఆకాంక్ష కూడా మనము తెలియజేస్తూ ఈ జనాల్లో ఉండాలి. మరి ఇంత అద్భుతమైనటువంటి పిరమిడ్ నిర్మాణానికి ప్రధాన కార్యాలయం కాదండి, ప్రధాన కార్యాలయానికి శ్రీకారం చుట్టినటువంటి శోభారాయణి మేడం గారి తనయుడు శ్రీకాంత్ గారికి ఆ బాబు చెప్పారంట, ధ్యానులకి ఏమీ చేయను, ఏమండి మేడం గారు ఫస్ట్ యొక్క ధ్యానులకి ఏమి చేయను, వచ్చినా సర్వీస్ చేయను, ఏమి చేయను, ఒక ధ్యాన పిరమిడ్ భూమి మాత్రం ఇస్తాము. దీనికి మించి ఏం కావాలండి? పీపీజే ప్రధాన కార్యాలయానికి ఆ బాబుకి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఒకసారి ఆ బాబుకి మనం కృతజ్ఞతలు తెలుస్తాం. నోటి ద్వారా ఎంత అద్భుతంగా చెప్పారు, ఏమి చేయను. నిజంగా అండి, చేసేవాళ్ళు ఏది చెప్పరు, వాళ్ళలో ఉన్నటువంటి గ్రేట్నెస్ దైవత్వం అదే అండి. చేయని వాళ్ళు మనం అంతా చెప్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తామే కానీ ఏమి చేయను. చేసేవాళ్ళు ఏమి చెప్పరు. పిరమిడ్కి ఏమి చేయను, ధ్యానులకి ఏం చేయను. ధ్యానులకి మనం ఏం చేస్తున్నాము? పిరమిడ్స్ ని నిర్మించి పిరమిడ్ లో ధ్యానం చేయండి అని చెప్తున్నాం. చాలా అబ్బాయి ప్రధాన కార్యాలయానికి ఇంత స్థలం ఇచ్చింది, అది ఎక్కడ మారుమూల ప్రాంతం కాదు, హైదరాబాద్ లో. మరి ఆ అబ్బాయి యొక్క తల్లి మీద ఉన్నటువంటి ఎంత అద్భుతమైనటువంటి ప్రేమతత్వం, వాళ్ళ మదర్ ఎక్కడ ఆనందంగా ఉంటుంది, పీపీజీ సర్వీసెస్ లో ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రధాన కార్యాలయానికి అతను ఇచ్చారు. మరి ఆ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి యువత మరి ఎంతో మంది భావి తరాలకి శ్రీకారం చుట్టాలన్నారు సారు. మరి అలాగే మేడం వారి కొలికు, ఆ మేడం కూడా ఎంత చక్కగా వచ్చిన వాళ్ళకందరికీ అకామిడేషన్ కట్టడానికి ఎవరిచ్చారంట, వాళ్ళ బాబు కూడా రెడీ అయిపోయారంట. మరి యువతలో మార్పు వస్తుందా? పత్రిసారి యొక్క కళలు ఏమవుతుంది? సహకారం అవుతుంది. మరి మనం ఏం చేయాలా? మనం వచ్చేదే కాదు, మన పిల్లలకు కూడా తెలియజేయాలి. పిల్లలకి తెలియజేస్తేనే దీని యొక్క సత్యం యొక్క ధర్మం యొక్క ధ్యానాన్ని వాళ్ళు తెలుసుకుంటారు, ఏం చేస్తున్నారు. మరి ఇంత చక్కటి అవకాశాన్ని మా మండలంలో మేడం గారు ఎన్నో పిరమిడ్స్ కి మాకు స్పాన్సరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి పీపీజే మాకు ధామల్ చెరువులో ఉన్నటువంటి భాస్కర్ సార్ గారు, మేడం ఇది పీపీజే అనేది ఒక ట్రస్ట్ ఉన్నది, మీరు ఆల్రెడీ క్లోజ్ చేసినటువంటి పిరమిడ్స్ డెవలప్మెంట్ కి చేస్తున్నారు, కానీ మేడం వరల్డ్ వైడ్ అంతా ఒక రాయి. నిజమే అండి, మనము స్త్రీలకి పత్రిసారు పెద్ద పీటేసినారు, మనం చాలా సోకులు చేసుకుంటాము, కానీ ఒక గోడనే అయిపోవచ్చు. ప్రతి మేడం గారు కట్టే పీపీజీ పిరమిడ్స్ లో మనం అందరం గోడలు అయిపోవచ్చు. ఎందుకంటే మనం తీసేటటువంటి 4 పట్టు చీరలు ఎత్తి పక్కన పెట్టినామంటే ఒక రూఫ్ వచ్చేస్తుంది, అవునా? కానీ మనం 4 చీరలకే ప్రాధాన్యం ఇస్తామే కానీ అద్భుతమైన లోక కళ్యాణంలో ఒక గోడ, ఈ అద్భుతమైన అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే మేడం గారి యొక్క కళ
అలాగే మన గురువు గారి యొక్క ఆశయము అతి త్వరలో, దానికి టైం లేదండి, మనం ఉన్నప్పుడే చూసేయాలి. కాబట్టి అందరు చీరలు కొనేది మానేయండి. మనము సంవత్సరానికి అయితే అంటే బీరువాలు కొనేస్తూ ఉంటాం, చీరలు పెట్టుకోవడానికి బీరువాలు వద్దండి. పిరమిడ్ తెచ్చుతాం. పిరమిడ్ ఎవరి కోసము? లోక కళ్యాణం కోసము. దేనికోసము? లోక కళ్యాణం అంటే అందరూ బాగుండాలా, ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. కాబట్టి సత్యం, ధర్మం ఎన్ని పాదాల్లో రావాలండి? మరలా ఎన్ని పాదాల్లో రావాలండి? తిరిగి 4 పాదాలు. 4 పాదాలు రావాలంటే ఇవన్నీ చేస్తాను. ఏవండి? బట్టలు కొట్టేయండి, దేహానికి కప్పుకోవడానికే దుస్తులు, అంతేగాని అధికమించి దుస్తులు మనకి అవసరం లేదండి. అధికమించి అనవసరమైనటువంటి వస్తువులు అవసరం లేదు. కాబట్టి మనము ఎరుకతో ఈ లోక కళ్యాణంలో మనం అందరం భాగస్థులమైనామంటే ఎంతో అద్భుతంగా ఉంటాం. ఇంకా ఎంతో అద్భుతమైన వర్క్ చేస్తాము. చెప్పకనే చాలా మంది చేస్తున్నారు. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమము మరి మనందరం కూడా మేడం గారి ప్రధాన కార్యాలయంలో మనందరికీ కూడా మంచి అవకాశం ఇచ్చారు. కాబట్టి మనందరము ఒక రాయి కాదండి, ఒక గోడ కావాలా. కాబట్టి ఈ రోజుల నుంచి ఖర్చులన్నీ తగ్గించుకోండి. పోపుల డబ్బాలో ఉన్నటువంటి డబ్బులన్నీ ఎత్తి బయట వేయండి. మీరు వాళ్ళ చీరలన్నీ ఎత్తి ఏం చేస్తారు? పాత చీరలు కాదండి, కొత్త చీరలు కావద్దండి అంటున్నా. ఓకేనా? 5,000 పెట్టే చీరను 100 రూపాయల కాటన్ చీరతో కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకు? లోక కళ్యాణంలో భాగం కావాలా అంటే. మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మశ్రీ మన ఆత్మగురువు అయిన మన బ్రహ్మశ్రీ పత్రి గారికి అండ్ పీపీజీ మెంబర్ అయిన నిర్వాహకులైన శోభారాయణ గారికి కూడి నమస్కారాలు. సో నా పేరు నవీన్, మేము మహాసముద్రం చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. సో కరెక్ట్గా వస్తే ఇక్కడ మేడం గారిది పీపీజీ ప్రధాన కార్యాలయం భూమికి వచ్చాము. సో నేనేమంటే నేను దక్షిణామూర్తి పిరమిడ్ నిర్మించాను. ఆగస్ట్ 15 ఓపెన్ అయింది. దక్షిణామూర్తి పిరమిడ్ ఏమంటే మార్చ్ 9వ తేదీ భూమి పూజ చేశాము. వితిన్ 5 monthsలో ఎలా కంప్లీట్ చేసామంటే ఓన్లీ పీపీజీ క్రష్. ఎందుకంటే నేను మంత్లీ 1000 రూపీస్ ఇస్తాను. ఆ ఒక ఎనర్జీతో నిజంగా వితిన్ 5 monthsలో పిరమిడ్ పూజ చేస్తాను. ఆ ఎనర్జీ ఇంకా నేను మేడం గారికి ఎంత కావాలో నా స్ఫూర్తి ఇది చేస్తాను. అండ్ ఈ పిరమిడ్ ఈ ప్రధాన కార్యాలయానికి నేను ఒక 40,000 నేను డొనేట్ చేస్తానని ఇది చేస్తున్నాను. థ్యాంక్ యూ. బుజ్జి పద్మ గారు ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి రావాలి. తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఏమా విజేతను ఈలోపు అంబిక మేడం తన సందేశం తీసుకుందాం. షీ కేమ్ ఫ్రమ్ కర్ణాటక. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర నాగాంబిక, కర్ణాటక నుంచి వచ్చాను. ఇక్కడ చూస్తున్నానండి, యాక్చువల్లీ వచ్చే స్థితిలో లేను. నేను హెవీ కోల్డ్ అయిపోయి ఫీవర్గా ఉంటే వెళ్ళే వద్దులే అనుకుంటే లాస్ట్ మూమెంట్లో పత్రి సార్ వదిలేట్లే పుషప్మెంట్ ఇచ్చారు. సో యాజ్ పర్ ద మెసేజ్ ఐ కేమ్ హియర్. ఇక్కడ చూస్తూ ఉంటే ఏం ప్రవాహం లాగా వెళ్తుంది. అట్ ద సేమ్ టైం నాకు ఈ కడతాలు ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతుంది ఇది నాకు ఒక రకమైన పునర్జన్మనిచ్చింది. కొత్త ఫేస్కి నన్ను తీసుకెళ్ళింది. సో నా పార్ట్ ఆఫ్ డ్యూటీ నాకు ఉంది. దీనికి కనెక్టెడ్గానే ఉంటుంది. అది భవిష్యత్తులో రివ్యూ చేస్తానండి. ఈ సందర్భంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తున్న శోభా మేడం గారికి, ఆమె తోటి ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఆత్మపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బుజ్జి పద్మ గారు నెల్లూరు జిల్లా అండి. తన సందేశం తీసుకుందాం. ముందుగా అందరికీ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మన మేడంకి ఎంత కృతజ్ఞతలు చెప్పాలి. పీబీజే ట్రస్ట్ తరఫున ఆమె చేసే దాంట్లో మనం కూడా చాలా మంది భాగస్వాములు అవుతామని చెప్పని కోరుకుంటున్నాను.
మేడం మీ సందేశం అండి. మేము ఇక్కడికి వచ్చి ఒక 4 రోజులు అయింది కట్టాలకి. అమ్మ ముందుగానే మాకు చెప్పారు. తర్వాత అక్కడ ఏంటంటే నాకు కలిగిన ఒక అదృష్టం ఏంటంటే ఒక 1000 పాంప్లెట్స్ అమ్మ పంపించారు అక్కడికి. మొత్తం పీపీజే ట్రస్ట్ తరఫున మొత్తం పేపర్స్ అంతా కట్టాల్లో పంచాము. అది నాకు దక్కిన ఒక పెద్ద గొప్ప వరం అది. ఎందుకంటే అమ్మ తరపున నేను అలా చేయడం అనేది నాకు అది చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇంతమంది అక్కడ ఉండి అంత ఎనర్జీని తీసుకొచ్చి మనం ఇక్కడ ఉండడం అనేది మనం చేసుకున్న ఒక ఇది. అందరం గట్టిగా భద్రజీ సార్కి మేడంకి క్లాప్స్ కొట్టాలి. ఓకే మా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా డొనేషన్ బుక్స్ తీసుకోండి. ఎందుకంటే మనం ఈ పీపీజే ట్రస్ట్కి ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయాలి. ఇప్పుడు మేడం చెప్పినట్టు చీరలు అవి ఇవి తీసుకోకుండా మనం దీంతో ఎక్కువ అవ్వాలి. ఓకేమ్మా. సికింద్రాబాద్ బస్సు వెళ్తుంది. ఎవరైనా వెళ్ళే పని అయితే సికింద్రాబాద్ దాకా ఆ బస్సు వెళ్తుంది, వెళ్ళొచ్చండి. బయట బస్సు ఉంది, భోజనం చేసి వెళ్ళండి, భోజనం చేసి. ఓకేనా? సికింద్రాబాద్ సైడ్ ఎవరైతే వెళ్ళాలనుకున్నారో వాళ్ళందరూ భోజనం చేసి డొనేషన్ బుక్స్ తీసుకొని హ్యాపీగా వెళ్ళండి, అడగండి, కర్మలు పోగొట్టుకోండి. థ్యాంక్ యూ అండి. బంగారుపాలెం, చిత్తూరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తలా ఒక బుక్ తీసుకొని వెళ్ళండి. తలా ఒక బుక్. పుత్తూరు తిలక్ గారు అందరూ రావాలి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ బుక్స్ తీసుకొని వెళ్ళండి. అడగడం ద్వారా కర్మను రిలీజ్ చేసుకోవచ్చు, ఇవ్వడం ద్వారా కర్మను రిలీజ్ చేసుకోవచ్చు. తన్మన్ ధన్, సేవ చేసిన ద్వారా కర్మను రిలీజ్ చేసుకోవచ్చు. ధన రూపంలో సాయం చేయడం ద్వారా కర్మను పోగొట్టుకోవచ్చు. ధ్యానం చేయడం ద్వారా కర్మను పోగొట్టుకోవచ్చు. ఈ మూడి ద్వారా మన కర్మల చిట్టని మనం పూర్తిగా ఈ జన్మలోనే పోగొట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అందరూ దయచేసి డొనేషన్ బుక్స్ తీసుకుని వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పూర్ణ మేడం, షీ కేమ్ ఫ్రమ్ కర్ణాటక, బెంగళూరు. తన సందేశం తీసుకుందామండి. పీపీజేకి అద్భుతమైన సేవ చేస్తూ ఉంటారు. శ్రీరామ్ గారు వాళ్ళ హస్బెండ్. Very divine afternoon, all of our lovely family members. It's very great opportunity, I can say, one of the part of this. Okay, ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా సంతోషము. ఎస్పెషల్లీ నెల్లూరు పవన్ సార్, ఆయన మోటివేషన్ వల్లే నేను ఇక్కడ ఇది ఒక స్మాల్ ఇన్స్ట్రుమెంట్ లాగా నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తున్నాను. మన జమ్మల్ మడుగు, రాయలసీమ ప్రభావతి మేడం ఆల్రెడీ స్పోకన్. ఎవ్రీడే మోటివేషన్ ఇస్తూ ఉంటారు. పీపీజే ట్రస్ట్ అనౌన్స్ చేయడం అనేది నా డ్యూటీగా కలెక్ట్ చేసేది. ఓన్లీ బికాస్ ఆఫ్ పవన్ సార్ అనేది నెల్లూరు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ ఆత్మాభివందనాలు. పీపీజీ ట్రస్ట్ చైర్మన్ గారికి, అందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్, నేను బ్రాంచ్లో ఉంటాను, మాది జగిత్యాల జిల్లా. సో మొదట్లో 2020లో నేను ధ్యానం చేసిన తర్వాత నాకు కొన్ని కళలు రావడం జరిగింది పిరమిడ్స్ గురించి. సో కళలు వస్తూ ఉంటే పిరమిడ్ గురించి ఏం అర్థం కాలేదు. దాని తర్వాత నేను వెళ్ళి ఈజిప్ట్ వెళ్ళడం జరిగింది. బోస్నియాలో 29,000 సంవత్సరాల కింద ఉన్న పిరమిడ్స్ని విజిట్ చేయడం జరిగింది. దాని తర్వాత బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో 20 రోజులు ఉన్న తర్వాత పిరమిడ్స్ యొక్క విశిష్టత అర్థమైంది అన్నట్టు. సో ఒక్క నిమిషంలో వాటి గురించి మనం చర్చించుకుంటే, ఎక్కడైతే ఒక్కసారి ఒక 2 నిమిషాలు సైలెన్స్గా ఉందాం.
ఒక 2 నిమిషాలు సైలెన్స్ లో ఉందాం. సో నా యొక్క చిన్న రీసెర్చ్ లో పిరమిడ్ మేడం సెలవు ఆర్డర్ ఇచ్చాం. పేరు ఫోన్ నెంబర్ బుక్కులు రాసుకున్నారు. పేరు 3 బుక్కులు ఇంకా 3 ఆర్డర్ ఉన్నాయి. మల్లీశ్వరి మేడం దగ్గర రాశాను. కరెంట్ పోయింది, లైట్ వస్తుంది ఉంది. ఇప్పుడు ఓకే అమ్మా అందరూ భోజనం చేసి హలో హలో ఇప్పుడు ఓకే అమ్మ అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి. రైస్ వచ్చింది. బస్సులో ఉన్న వాళ్ళు ఎవరైనా భోజనం చేయలేదేమో ఒకసారి అందరూ భోజనం చేయాలి. అందరూ భోజనం చేసి వెళ్ళండి. సో 2020లో నా యొక్క పిరమిడ్ యాత్ర స్టార్ట్ అయిపోయింది. అంటే పిరమిడ్ మనం భూమండలం మీద కడితే మన దుఃఖాలన్నీ పోతాయి, యుద్ధాలు తగ్గిపోతాయి, చెట్లకు పశువులకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. సో ఈ రోజుల్లో మనం ఎన్నో సమస్యలు చూస్తూ ఉన్నాం సమాజంలో, యుద్ధాలని, ఆరోగ్య సమస్యలని. సో ప్రకృతిని ఖరాబ్ చేసుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనం అద్భుతంగా ఈ పిరమిడ్ శక్తిని వాడతామో యుద్ధాలు తగ్గిపోతాయి, అందరి ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చు. సో పంటల్లో కూడా పిరమిడ్ శక్తిని ఉపయోగించి అద్భుతంగా మన పంట ఉత్పత్తి పెంచుకోవచ్చు, రసాయనాలను తగ్గించుకోవచ్చు, పొల్యూషన్ తగ్గించుకోవచ్చు, రేడియేషన్ తగ్గించుకోవచ్చు. ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని వందల లాభాలు ఉంటాయి పిరమిడ్స్ వల్ల. సో కాబట్టి మేడం పీపీజీ ట్రస్ట్ ద్వారా అద్భుతంగా ఈ యొక్క అవకాశాన్ని మనందరికీ ఇచ్చింది. ఏంటి అంటే మనం నెలకు మనం ఏదైతే చేయగలుగుతామో అది తన్మందాన్ని మనం చేస్తూ వెళ్తున్నప్పుడు కొన్ని లక్షల మందికి ఈ భూమి మీద లాభం చేకూరుస్తుంది. ఎందుకంటే ఒక్క ఊర్లో ఒక్క పిరమిడ్ ఉంటే మధుట్ల గ్రామంలో మెర్కబా పిరమిడ్ నిర్మించినప్పుడు మేడం రావడం జరిగింది. పీపీజీ ట్రస్ట్ సభ్యులకు మేడంకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మేడం వచ్చి మాకు 50,000 రూపాయలు అందించడం జరిగింది. సో ఇప్పుడు 2 సంవత్సరాల్లో ఒకరు ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డారు అన్నట్టు, ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడ్డారు. అదేవిధంగా కొంతమంది వ్యసనాల నుంచి బయటపడ్డారు. సో అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ధ్యానం చేయని వాళ్ళకు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒక్క పిరమిడ్ కట్టి మనం వెళ్ళినా కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత బాగా ఉపయోగపడుతుంది మనం అర్థం చేసుకోవచ్చు. సో నెల మనకి ఎంత తోచితే అంత మనం చేస్తూ వెళ్తున్నప్పుడు ప్రతి పిరమిడ్లో పీపీజీ మనం సభ్యత్వం తీసుకుంటే ప్రతి భూమి మీద ఎన్ని పిరమిడ్లు అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా కట్టబడుతుందో అన్ని ప్రాజెక్టుల్లో మన యొక్క కొంత ఎనర్జీ యాడ్ అవుతుంది. కాబట్టి ఇది ఒక గొప్ప కార్యం. ఎందుకంటే ఒక గొప్ప శక్తి క్షేత్రాన్ని నిర్మించాలన్నా మనలో శక్తి ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడు శోభా మేడంతో అలాగే పిఎంసి ఈ యొక్క పీపీజే ట్రస్ట్తో మనం సభ్యత్వంలో ఉండి మన వంతు కృషి చేద్దాం. ఎందుకంటే పిరమిడ్ అంటే అన్ని రకాలుగా సమస్యల నుంచి చెక్కుపెడుతుంది. ఈ భూమి మీద సమస్యలు అన్నింటినీ తీసేయాలంటే ధ్యానము, పిరమిడ్ శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. సో మనందరం మిగతా వాళ్ళకు కూడా తెలియజేద్దాం. సో ఇక్కడ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కానీ, పీపీజే యూట్యూబ్ ఛానల్లో కానీ, ధ్యాన యూట్యూబ్ ఛానల్లో కానీ, ధ్యాన జగత్ అనే యూట్యూబ్ ఛానల్లో కానీ సో పిరమిడ్ గురించి ఫస్ట్ ఇంకా అవగాహన తెచ్చుకోండి. ఎందుకంటే కొంతమందికి కొత్త వాళ్ళకి తెలియదు పిరమిడ్ అంటే ఏంటి అని అడుగుతారు. సో ఇన్ని రకాలుగా లాభం ఉంటుందని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. వన్స్ అగైన్ ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మనం స్వర్గంలో ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటాం కదా. సో భూమి మీద ఉన్న ప్రతి ఒక్క చిన్న పిరమిడ్ నుంచి మెగా పిరమిడ్ వరకు ఒక స్వర్గమే అన్న పదాన్ని మన ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడికి చేరవేస్తే ఎందుకు రావండి కోటి పిరమిడ్లు, కోటి పిరమిడ్లు వస్తాయండి.
డెఫినెట్ గా. సో ఇంతటి అవకాశాన్ని మనకందరికీ ఇచ్చినందుకు పత్రిజీ గారికి, శోభా మేడంకి ఎంతో కృతజ్ఞతలకు, ప్లస్ మనకు మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు మేడంకి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Tilak ji. Thank you very much for your services and everything. Thank you. భారతి మేడం ఆదిలాబాద్ అండి. ఈ మేడం గారు కూడా వన్ ఆఫ్ ద ట్రస్టీగా అడగగానే నేను ఉంటాను అన్నారు. అలాగే ఈరోజు మనకి అద్భుతమైన ధ్యాన ప్రసాదాన్ని జ్యోతి మేడం అండ్ టీమ్ తయారు చేసి మనకు అందించడం జరిగింది. వారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. తర్వాత వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ గారికి, జ్యోతి మేడంకి, మనోజ్కి, అందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే నిఖిల్ బాబు, పద్మ గారు, శ్రీనివాస్ గారు, మౌనిక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటి మీద పిరమిడ్ కట్టారు. శ్రీనివాస్ గారు కూడా ఎక్కడున్నా వాళ్ళ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను స్టేజ్ దగ్గరికి వచ్చి. అలాగే నిఖిల్ ఇలా వచ్చి ఈ జేసీబీ చేయించేటప్పుడు తనే చేయించాడు దగ్గరుండి నాతో పాటు. అలాగే ఈ మొక్కలు గుచ్చుకుంటాయని చెట్లు వచ్చి పారతో చెక్కి 3-4 గంటలు పనిచేశాడు. ఇద్దరం కలిసి చేశామన్నమాట. అబ్బాయి కూడా మదర్ ఎర్త్ అంటే బాగా ఇష్టం, గ్రీనరీ అంటే ఇష్టం. నిఖిల్ బాబుకి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వెరీ నైస్ బాయ్. ఎక్కడున్నా నిఖిల్ బాబు రావాలి. అలాగే శ్రీనివాస్ గారు కూడా, మునగనూరు శ్రీనివాస్ గారు ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాలి. అలాగే వెంకటేష్ గారు పక్కనే ఉంటారు, మునగనూరు కాలనీలో. వెంకటేష్ గారు కూడా స్టేజ్ దగ్గరికి వచ్చి తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ధ్యాన మిత్రులు త్వరగా వెళ్ళవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ముందు వచ్చి సందేశం ఇవ్వండి. అలాగే దినేష్ భోజనం వడ్డన అయిపోయిన తర్వాత వచ్చి మాట్లాడాలి, తప్పించుకోవడాలు లేవు. అలాగే జనార్దన్ గారు సార్ కూడా వచ్చి తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ధ్యాన మిత్రులు ఎవరున్నా కూడా ఇంట్రెస్టెడ్గా మాట్లాడవలసిన వాళ్ళు ముందుకు రావాలి. ఇప్పుడు ఆదిలాబాద్ భారతి గారి సందేశం తీసుకుందాం. తర్వాత బస్సు శివశంకర్ గారికి, ఆర్టీసీ ఎంప్లాయీ శివశంకర్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. అడగగానే ఈ కార్యక్రమానికి బస్సుని అరేంజ్ చేశారు. అలాగే దాన్ని ఆధ్వర్యంలో సాంశీరావు గారు, మన లక్ష్మీకాంత తాడిపత్రి, వీళ్ళిద్దరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరినీ కాంటాక్ట్ చేసి గైడ్ చేసి చక్కగా ఈ ప్రెమిసెస్కి తీసుకురాగలిగారు. చాలా చాలా థ్యాంక్స్ సాంశీరావు గారు. మీ సందేశం కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సాంశీరావు గారు ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాలి. అలాగే లక్ష్మీకాంత మెయిన్ తాడిపత్రిలో రెడలండి. ఒకసారి ఆ తిన్న తర్వాత వచ్చి సందేశం ఇస్తుంది. బస్సు టైం అయిపోతుందా? సరే, ఇదిగో మేడం భారతి మేడం మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు భారతి, మాది ఆదిలాబాద్. 2011 పత్రిసార్తో ఎంతో అనుసంధానము. ఇంటికొచ్చి పిరమిడ్ మెంబర్షిప్ పిరమిడ్ అని పేరు పెట్టాడు. నిజామాబాద్ లావణ్య గారు కారు బయలుదేరింది, దాంట్లో తన బ్యాగ్ పెట్టారు. ఓకే, గంటలకు ఒక అక్షరం మనం నేర్చుకుంటాము. లగడం, వాగడం, తగడగా వినడం, తగడగా చుట్టాలు, బంధువులు ఉడగడం, ఇదే ఉంటుంది అన్నమాట. అయితే సారేంటి మాది బయట ఉంది నీ పని అన్నాడు అని అలాగే ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాను. సార్ ఎప్పుడు కలిసినా నీ పని ఇక్కడ లేదు, బయట ఉంది, చాలా తెలివైందని, చాలా శక్తివంతమైన వ్యక్తివి అనేవాడు అన్నమాట. నా శక్తి నాకు తెలియదు, కానీ ఆ పితామహ జగద్గురు బ్రహ్మర్షికి మనమేంటో తెలుసు, మనమేంటో మనకు తెలియదు, కానీ మనమేంటో సార్కు తెలుసు. అలా నన్ను మోటివేట్ చేస్తూ నాకు టీపీజీ మేడం ఈ అవకాశం ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మేడం ఒకే మాట అన్నది, మేడం మీరు ట్రస్ట్లో ఉంటారా అని. సరే అని చెప్పడానికి కొంచెం సందేశించాను. నా అర్థంగా నా భాగస్వామిని కూడా అడగాలి కదా,
మరి ఆయనని అడిగి మా పిల్లల్ని అడిగి మేడం ఓకే అని చెప్పాను. తర్వాత ఫండ్ కలెక్షన్ చేయడం చాలా ఇష్టం మాకు. మా ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ధ్యానంలోకి వచ్చి నుండి డొనేటివ్ బుక్స్ల దగ్గరనే ఉంటాడు, రిసెప్షన్ కౌంటర్ దగ్గరే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే వర్క్లో ఉన్నాడు. ఆయనకు చెప్పడము ఈ ప్లేస్ కొత్తగా నేను ఇవ్వాలి అదేమి అనుకోడు అన్నమాట. తిరుపతి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన వరకు అది నేను ఎవరు ఇవ్వకపోయినా ఇవ్వరకు మాస్టర్ చెప్పినట్టుగా మీరు ఏది ఇస్తే అదే వస్తుంది అని మా గురువు గారు చెప్పారు. నువ్వు డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది, ఆనందం ఇస్తే ఆనందం వస్తుంది, కోపం ఇస్తే కోపం కూడా వస్తుంది. నీ ఇష్టం, నీకే వదిలేస్తుంది, ఏదైనా ఇవ్వచ్చు అని అది మా గురువు గారి దగ్గర నేర్చుకున్నామని ఇలా మోటివేట్ చేస్తూ ఇప్పుడు ధ్యానమ యాగానికి కూడా మన వంతు సహకారం ఎప్పుడు చేస్తూనే ఉంటాము. పీపీజేకి కూడా మాతో ఎంత అయితే అంత వర్క్ చేస్తాము. గ్రీనరీ సబ్జెక్ట్ నేను తీసుకుంటాను అనుకుంటున్నాను. మొక్కలు నాటడం మా కుటుంబానికి చాలా ఇష్టము. మొక్కల నాటే కార్యక్రమం నేను తీసుకుంటాను. డొనేట్ కూడా చేయడానికి మేము సిద్ధమే. ఎందుకంటే లోక కళ్యాణం, మన కళ్యాణానికి మన బంధువులకి మనం ఎన్నో చేస్తూ ఉంటాం. వ్యర్థమైన పనులు, సత్యమైన పనులు చేయడానికి ముందుకు రావాలని మళ్ళీ ఒకే ఒక్క అందరు చెప్పినవే శోభరాణి మేడం గారు మేము వచ్చాంటి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం ఎంత అద్భుతం అంటే ఒక సొంత బిడ్డల్లాగా వచ్చారా అఖండ ధ్యానం 12 గంటలు రాత్రి 8 నుండి పొద్దున్న 12 గంటల వరకు. మేడం టీ తాగుతారా, చపాతీ తింటారా, ఎవరు అడుగుతారండి? మన అక్క మన అమ్మ అడగడంలో పెద్ద అర్థమేం లేదు అందులో, మన వాళ్ళు కాబట్టి. ఇది వసుదైక కుటుంబం. ఒక సత్యమైన గురువు బాటలో నడుస్తున్న ఈ కుటుంబానికి ఇలాంటి ప్రేమలు ఎక్కడా దొరకాయి ఏకైక ధ్యానంలో తప్ప అని నేను చాలా మమ్మల్ని ఏది కావాలని అడుగుతూ మాకు పొద్దున హాట్ వాటర్ ప్రతిదీ సౌకర్యం కల్పించింది. మరియు మోక్షధామ పిరమిడ్లో 12 గంటల ధ్యానంలో నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి. అందరు అన్నీ చెప్పారు, అందరికీ తెలుసు. హాస్టల్గా పత్రిజీ వచ్చేసాడు, జ్యోతి తీసుకొని అర్లీ మార్నింగ్ 5కే టీమ్ కోసం వాళ్ళు ఎక్కడి టీము ఎక్కడి వ్యక్తులు వాళ్ళు హాస్టల్ మాస్టర్ ఎలాగ ఉన్నారంటే డిఫరెంట్గా ఉన్నారు. నేను ధ్యానంలోనే ఉన్నాను. జయహో పత్రిజీ అని జ్యోతి పట్టుకొని వచ్చాడు. మన పిరమిడ్లకు మోసగామ పిరమిడ్లకు ఎంట్రీ అయ్యే ముందు నేను జయ అన్నాను ధ్యానంలోనే అని డోర్ తీయడానికి ఉరుకుతున్నా. ధ్యానంలో లేచాను, పడతానా ఏం లేదు, నేను అలానే కనెక్ట్ అయిపోయాను, అంత డీప్లో ఉన్నాను. డోర్ తీస్తే సార్లేదు అంటే వచ్చేసారు. డోర్ తీసి ఆ ఎక్స్పీరియన్స్ కి నిజం అనుకొని ధ్యానంలో లేచి వచ్చారు. 12 గంటలు ధ్యానం చేశారు. రాత్రి సంకల్ప ధ్యానం, రాత్రి 8 కూర్చొని మార్నింగ్ 8 వరకు. ఈ లావణ్య మేడం, భారతి మేడం, దీప వాళ్ళ మదరు, ఇంకొక ధ్యాన సాధన అంటేనే బాగా ఇష్టం. 12 గంటలు 24 గంటలు అఖండ ధ్యానం బాగా చేస్తాను. అదే ఎక్కువ ఇష్టం కాబట్టి దాంట్లో నాకు కనెక్ట్ అయ్యారు సారు. నేను బెడ్ నుండి అడిగేస్తే పడుతున్నా అనే ఫీలింగ్ కూడా నాకు లేదు. లేచి చూస్తే ఓహో సార్ ధ్యానంలోనా, నేను రియల్గా అనుకున్నాను అని మళ్ళీ పోయి ధ్యానంలో కూర్చున్నాము. చాలా అద్భుతం ఉంది. మోక్షధామ పిరమిడ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉపయోగించుకోండి. వచ్చిన వాళ్ళంతా పీపీజే మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. అద్భుతమైన హౌస్, చాలా ప్రేమ తరంగాలు ఉన్నాయి అక్కడ. షుగర్ ఫ్యాక్టరీ అనుకోవచ్చు. మేము వచ్చి రాగానే మమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నదంటే ఒక మాతృమూర్తి అనుకోవచ్చు, ఒక సిస్టర్ అనుకోవచ్చు. మనకు ప్రేమని మనల్ని ఎవరైతే ప్రేమగా రిసీవ్ చేసుకుంటారో అక్కడ అన్నీ ఉన్నాయి. మనకు రిసీవింగ్లోనే అంతా తెలిసిపోతుంది మనం ఎక్కడ వర్క్ చేయాలి, ఎక్కడ చేయకూడదు. సత్యము అసత్యము, సజ్జనులు దుర్జనులు లేరు. మనది మనమే తెలుసుకుంటూ అడిగేయాలని నేను మేడం దగ్గర చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అమ్మ తొందరలో పైలోకాలకు వెళ్ళిపోయింది కాబట్టి పత్రిజీ ఒకరిని అమ్మలాగిస్తారు, ఒకరిని నాన్నలాగిస్తారు, ఒకరు అక్కలాగిస్తాడు. మేడం చెప్పినప్పుడు ఆనంద బాష్పాలు వచ్చాయి. మనం మన పరివారాన్ని అడిగి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. కానీ పత్రి సార్ మేడం ఒక్క దగ్గర, పిల్లలు ఒక్క దగ్గర, సార్ ఒక్క దగ్గర, అసలు వాళ్ళు ఎప్పుడు కలిసి లేకుండా ప్రపంచం కోసం పడ్డ గురువుకి మనం ఇచ్చేది ఏంటి? ఇంత ఆవగింజంత ఏది చేసినా తక్కువే. థ్యాంక్ యూ మేడం, అవకాశం ఇచ్చినందుకు నా పిల్లలకి, నా భర్తకి, పీపీజీ మేడం గారికి, ఆత్మీయులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ dear. Thank you very much for your great services in Allara district and other districts also. Thank you. మనకి గ్రీనరీ అన్ని తను చూస్తానన్నందుకు ఒకసారి మరోసారి అభినందిద్దాం భారతి మేడంని. భారతి అంటేనే ఇండియా కదా, భారతదేశం.
కాబట్టి మన భారతి అనమాట. వండర్ఫుల్. ఇప్పుడు మన మేడం గారు మాట్లాడతారు, రత్నకుమారి మేడం తన సందేశాన్ని ఇస్తారండి. ఆమె కూడా వన్ ఆఫ్ ద ట్రస్టీ.